ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. జగిత్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ లో చదువుకుంటున్న నవనీత్, సాయి తేజ, సృజన్ అనే ముగ్గురు యువకులు సంక్రాంతి సెలవుల కోసం జగిత్యాలకు వచ్చారు. రూరల్ మండలం పోరండ్ల గ్రామ పరిధిలో ఫ్రెండ్స్ తో కలిసి పార్టీ చేసుకుని కారులో తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో అతి వేగంగా వెళ్తున్న కారు అదుపు తప్పి ముందుగా విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి అనంతరం డివైడర్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిలో నవనీత్, సాయి తేజ ఆసుపత్రికి తరలించేలోపే మృతి చెందారు. మరో యువకుడు సృజన్ పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యులు మెరుగైన చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జగిత్యాల జిల్లా రూరల్ మండలం పెద్దపల్లి గ్రామ సమీపంలో దురదృష్టవశాత్తు ఒక సెల్ఫ్ యాక్సిడెంట్ జరిగింది. స్విఫ్ట్ డిజైర్ కారు DS02 FH 7258 స్విఫ్ట్ డిజైర్ కారులో ఒక ముగ్గురు వ్యక్తులు ప్రయాణం చేస్తూ వస్తున్న క్రమంలో ఒకటి రోడ్డు ఉన్నది, కాజ్వే. ఆ కాజ్వే దగ్గర కార్ కంట్రోల్ తప్పి రోడ్డుకు గుద్దుకొని కంట్రోల్ తప్పిపోయి ఎలక్ట్రికల్ పోల్ గుద్దుకోవడం వల్ల పోల్ ఇరిగిపోయింది. అదేవిధంగా కారు కూడా రోడ్డు కింది పడిపోయింది, పల్టీ కొట్టింది. దాంట్లో కారు నడుపుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడడం జరిగింది. అదేవిధంగా వెనుక కూర్చున్న ఒక ఇద్దరు ప్యాసింజర్స్ సునివేరు నవనీత్ కుమార్, అదేవిధంగా అర్రం సాయి తేజ, వీళ్ళిద్దరూ దురదృష్టవశాత్తు అక్కడక్కడే చనిపోవడం జరిగింది. ఈ గాయపడ్డ వ్యక్తి సృజన్ కుమార్ ఎవరైతే ఉన్నారో ఇతన్ని ఇమీడియట్ గా మంచి ట్రీట్మెంట్ కోసం కరీంనగర్ పంపించడం జరిగింది. రూరల్ SI గారు మేము ఇక్కడ సంఘటనా స్థలంలో ఉన్నాం. ఇంజూర్డ్ పర్సన్ త్వరగా కొనుక్కోవాలని చెప్పి కోరుకుంటున్నాం. మిగతా ఇద్దరు చనిపోయిన వ్యక్తుల గురించి తదుపరి చర్యలు తీసుకుంటామని తెలియజేస్తారు. కాకినాడ జిల్లా సామర్లకోటలో చోటు చేసుకున్న ఈ ఘటన మనసులను కదిలించి స్ఫూర్తి నిలిచింది. ట్రాఫిక్ పూర్తిగా స్తంభించి ప్రజలు అల్లాడుతున్న సమయంలో అక్కడ విధులు నిర్వహించాల్సిన బాధ్యత లేకపోయినా ఒక మహిళా కానిస్టేబుల్ మానవత్వంతో ముందుకొచ్చింది. తన చిన్న బిడ్డను భుజాన వేసుకుని ట్రాఫిక్ ను క్లియర్ చేయడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. విశేషమేమిటంటే ఈ మహిళా కానిస్టేబుల్ సామర్లకోటకు చెందినవారు కాదు, రంగంపేట పోలీస్ స్టేషన్ కు చెందిన ఆమె. ట్రాఫిక్ పరిస్థితిని గమనించి బాధ్యతగా స్పందించి స్వయంగా ట్రాఫిక్ నియంత్రణ చేపట్టింది. ఒకవైపు బిడ్డను చూసుకుంటూనే మరోవైపు వాహనాలను క్రమబద్ధీకరిస్తూ వీధి పట్ల అంకిత భావాన్ని చాటుకున్నారు. ఆమె సేవల పట్ల ప్రజలు, ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తూ ప్రశంసలు కురిపిస్తున్నారు. మీరు ఏ స్టేషన్ పరిచమ్మా? రంగంపేట పోలీస్ స్టేషన్. ఎందుకు ఎక్కడ మీరు ఉన్నారు? డ్యూటీ నుంచి రిటర్న్ వస్తున్నాను, ట్రాఫిక్ జామ్ అయిందని చెప్పి చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. హైదరాబాద్లోని ఎన్టీఆర్ ఘాట్ వద్దకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్, ఎంపీ పురంధేశ్వరి ఎన్టీఆర్ సమాధిపై పూలమాలలు ఉంచి అంజలి ఘటించారు. ఇక ఈ కార్యక్రమానికి టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. లోకేష్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు ఎన్టీఆర్ కు నివాళులర్పించారు. అదే సమయంలో ఎన్టీఆర్ ఘాట్ కు సినీ నటుడు కళ్యాణ్ రామ్ చేరుకుని పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ఎన్టీఆర్ సినీ రాజకీయ జీవితానికి సంబంధించిన అరుదైన చిత్రాలతో ప్రత్యేక ఫోటో ప్రదర్శన ఏర్పాటు చేస్తారు. సినీ రంగంలో నటుడిగా, రాజకీయాల్లో సంస్కర్తగా ఎన్టీఆర్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటూ అభిమానులు భావోద్వేగానికి లోనయ్యారు. తెలుగు జాతి గౌరవాన్ని విశ్వవేదికపై నిలబెట్టిన మహానాయకుడిగా ఎన్టీఆర్ను కొనియాడుతూ నేతలు నివాళులర్పించారు. ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన నాయకుడిగా ఎన్టీఆర్ ఎప్పటికీ స్మరణీయుడనే అన్నారు. ఆఫ్రికా దక్షిణ ప్రాంతంలోని మొజాంబిక్, జింబాబ్వే, దక్షిణాఫ్రికా దేశాల్లో కుండపోత వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. ఇక ఈ ప్రకృతి విపత్తుల కారణంగా ఇప్పటి వరకు 100 మందికి పైగా మృతి చెందినట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. లక్షలాది మంది ఇల్లు కోల్పోయి నిరాశ్రయులుగా మారారు. ఇక మొజాంబిక్లో భారీ వర్షాలు, వరదల కారణంగా 2 లక్షల మందికి పైగా ప్రభావితమయ్యారు. ఇక వేల సంఖ్యలో ఇల్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాలు పూర్తిగా నీట మునిగిపోయాయి. జింబాబ్వేలో వరదల కారణంగా 70 మంది ప్రాణాలు కోల్పోయారు. 1000కి పైగా ఇళ్లు కొట్టుకుపోయాయి. పాఠశాలలు, రహదారులు, వంతెనలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. విద్యుత్ రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. దక్షిణాఫ్రికాలో మృతుల సంఖ్య 30కు చేరింది. అనేక గ్రామాలు నీటిలో చిక్కుకుపోయాయి. అత్యవసర సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. వరదలతో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో హెలికాప్టర్లను రంగంలోకి దించి సహాయక బృందాలు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నాయి. దక్షిణాఫ్రికాలోని ప్రఖ్యాత క్రూగర్ నేషనల్ పార్కును కూడా ఈ వరదలు తీవ్రంగా ప్రభావితం చేశాయి. అక్కడ చిక్కుకున్న 600 మంది పర్యాటకులు, పార్కు సిబ్బందిని సహాయక బృందాలు సురక్షితంగా బయటకు తరలించాయి. రానున్న రోజుల్లో వర్షాలు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దీంతో ఇప్పటికే బాధపడుతున్న ప్రజలు మరింత ఆందోళనకు గురవుతున్నారు. లా నినా ప్రభావంతో వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగా ఆఫ్రికాలోని కనీసం 7 దేశాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయని అమెరికా వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఇక ఈ పరిస్థితులు ఇంకా కొనసాగితే నష్టాలు తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇవి ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.